ఇప్పుడు ఇందాక మీరు ఒక సామెత చెప్పారు, విడవమంటే కప్ప కోపం, పట్టమంటే పాము కోపం. పట్టమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. ఇప్పుడు మరి నిజంగానే ఇప్పుడు దీనివల్ల ప్రజలు చాలా మంది చూసాం మనం విజువల్స్లో కూడా, వాళ్ళు పెట్రోల్ పోసు ఏమన్నా చేసుకునే పరిస్థితి. మీరు అన్నారు ఇందాక ఎవరికి గుండె కూడా ఆగిపోయిన పరిస్థితులు. ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే మార్గమే కనపడుతుంది కదా. సో దీన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తే బాగుంది? ఎందుకంటే మీ సీనియర్ ఇందులో ఈ డిపార్ట్మెంట్లో బాగా ఆరితేరున్నటువంటి వ్యక్తి, దీన్ని ఏ రకంగా పోతే బాగుంటుంది అంటారు దీన్ని? ఇప్పుడు నేను రవి ఒకటే చెప్తున్నా కదా, ఇప్పటికీ ఏదైతే ఉందో అప్కమింగ్ కొత్తగా వచ్చే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉందో విధాన నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం, క్యాబినెట్, తర్వాత పార్లమెంట్, అదే అసెంబ్లీలో. ఇక్కడ ఏమైతుందో ఇప్పటి కూడా హైడ్రాన్ ఆపడానికి లేదు, కొనసాగించాలి. ఏది కొత్తగా వచ్చే బిల్డింగ్స్ మొత్తం కొట్టేయాలి, కొత్తగా వచ్చే బిల్డింగ్స్ అన్ని కొట్టేయాలి. ఇంకా ఈ దొంగ పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, 3-1 జీవోల, బఫర్ జోన్ల, పాత సర్పంచ్ లెవెల్ అయితే ఉంటారో వాళ్ళే అన్ని పర్మిషన్లు తీసుకోవాలి. వాళ్ళు ఎవడెవడు ఇచ్చిండు ఎవడైనా దాని మీద. ఇప్పుడు ఎట్లా లింక్ ఎట్లా దొరుకుతుంది అంటే నేను చెప్తా, యాంటీడేట్లా దొంగ పనికి ఏం చేస్తారంటే సర్పంచ్ ముద్ర గుద్దిస్తాడు, దానికి ఎక్కడ దొరుకుతాడు వాడు దాఖలా, వాడికి ఇంత ఫీజు కట్టాలి, బిల్డింగ్ పర్మిషన్ అప్లికేషన్ ఫీజు కట్టాలి గ్రామ పంచాయతీలో. ఆ రోజు నాడు నువ్వు ఖాతా రిజిస్టర్లో అది అమౌంట్ జమ అయింది, జమ అయితే చాలాను కట్టినవా, చాలాను కడితే నువ్వు జెన్యున్ కింద లెక్క. నువ్వు ఏదో ముద్ర గుద్దిచ్చి దాని ప్రకారం కొట్టుకోవాలంటే కాదు కదా. ఇట్లా దొంగతనం చేయాలంటే నేను చెప్తున్నా కదా, ఒక జిల్లాకు ఒక టీం వేయాలి, వీళ్ళు ఒక జిల్లాకు ఒక టీం వేయాలి, 33 జిల్లాలకు వేయాలి, హైదరాబాద్లో ఒక 10 టీంలు వేయాలి, హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో 9 టీంలు వేయాలి. మన నవగ్రహాలు అన్నట్టు ఏదో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇట్లా అన్నట్టు 10 టీంలు వేసిన తర్వాత వీళ్ళకి ఏదైతుందో వాళ్ళకు ఒక ఆనరోరియం ఇచ్చేసి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్స్ చాలామంది ఉన్నారు, వినరా 100 మంది అంటే వెళ్తారు ఇప్పుడు రిటైర్ వాళ్ళు. వాళ్ళకు ఒక టీం పెట్టి వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళను ఒక టీం సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి వాళ్ళకు ఏదైతే పేమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఏదైతే ఉందో రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ ప్రకారము గవర్నమెంట్ యాక్షన్ టేకప్ చేయాలి.